హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో చూద్దాం. నిజం తెలుసుకున్న కళావతి కృష్ణయ్య విగ్రహం ముందు తన నిస్సహాయతను తలుచుకుని ఏడుస్తుంది. ఎలాగైనా నువ్వే నా భర్త, ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఆపు అంటూ దండం పెట్టుకుంటుంది. తర్వాత ఆపు బయటకు కలుస్తుంది కావ్య. అసలు నువ్వు దేనికి సోచాయిస్తున్నావో నాకైతే అర్థమయ్యట్లేదు. అరే బావ, తప్పు చేయలేదు, తెలిసిపోయింది. ఆ బాబుకు తండ్రి మీ మామగారని తెలిసిపోయింది. ఇంకా దేనికి భయపడుతున్నావు? నేరుగా పోయి ఇంట్లో వాళ్ళందరినీ ఈ విషయం చెప్పేసి అంటుంది. అప్పు కోపంగా చెప్పి అంటుంది కావ్య, అక్క చెబితే కానీ కదా నిజం ఏంటి అన్నది అర్థం కాదు. పాపం మనందరం కలిసి ఆయన్ని ఎన్ని మాటలు అన్నా భరించాడు. అలాంటి మనిషికి న్యాయం చేద్దామంటుంది అప్పు కోపంగా. అలా చెప్పాలనుకుంటే మీ బావగారే చెప్పేవారు కదా అంటుంది కావ్య. ఆయన చెప్పట్లేదు కాబట్టి నువ్వు చెప్పు అంటున్నా అప్పు. అప్పు, నీకు ఇంకా అర్థం కాలేదా? మీ బావగారు తప్పు చేయలేదు అని చెబితే మా మామయ్య గారు తప్పు చేశారని నిరూపించాల్సి వస్తుంది. అదే జరిగితే మా అత్తయ్య గారు తట్టుకోగలరా? ఇన్నేళ్ళు కలిసి కాపురం చేసిన మనిషికి తనకు ఎంత ద్రోహం చేశారంటే బతకగలరా అంటుంది కావ్య. అందుకు ఈ విషయాన్ని ఎన్నాళ్ళు దాచిపెడతావు అంటుంది అప్పు. తెలియదు, కానీ ఈ నిజం మాత్రం అత్తయ్య గారికి తెలియకూడదు అంటుంది కావ్య. తప్పు చేస్తున్నావు అక్క అంటుంది అప్పు. ఇన్నాళ్ళు మీ బావగారిని నేను కూడా అలాగే అనుకున్నాను అక్క. కానీ నిజం తెలిసాక ఆయన ఎందుకు అలా ఉన్నారో అర్థమైతలేదు. కొన్ని తప్పులను సరిచేసి ముందుకు వెళ్ళొచ్చు, కానీ కొన్ని తప్పులను ఎప్పటికీ సరిచేయలేము. అప్పు జీవితాంతం మొయ్యాల్సిందే అంటుంది కావ్య. ఆ అవకాశం కూడా నీకు దక్కలేదా? ఏదో ఒక రోజు ఆ బిడ్డ తల్లి బయటకు వచ్చి నిజాన్ని బయట పెట్టేస్తుంది అంటుంది అప్పు. అలా జరగకుండా ఉండాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అప్పు అంటుంది కావ్య. ఏంటది అంటుంది అప్పు. ఇప్పుడు చెబితే నువ్వు ఒప్పుకోవు. ఇంటికి వచ్చి గొడవ చేసి మొత్తం చెడగొడతావు. జరిగిన తర్వాత నువ్వు తెలుసుకో అంటుంది కావ్య. నువ్వు తప్పు చేసినారు తోడుగానే ఉంటా అక్క. తోడ పుట్టినావు కదా, నేను కూడా భరించాక తప్పదు. కనీసం ఆ పెన్ డ్రైవ్ అయినా జాగ్రత్తగా దాచిపెట్టుకో. మీ మామగారే ఆ బిడ్డకు తండ్రి అని చెప్పడానికి ఉన్న ఒకే ఒక సాక్ష్యం. అది చాలా కష్టపడి సంపాదించాను అంటుంది అప్పు. వెంటనే కావ్య పక్కనే ఉన్న రాయితో చేతిలోని పెన్ డ్రైవ్ పగలగొట్టేస్తుంది. అది చూసిన అప్పు, అక్క ఏం చేస్తున్నావు అంటూ అరుస్తుంది. పక్కకు లాగుతుంది, కానీ అప్పటికే పెన్ డ్రైవ్ పగిలిపోతుంది. ఉన్న ఒక సాక్ష్యం కూడా నాశనం చేశావా అంటుంది అప్పు కోపంగా. ఒకరి దోషిగా నిలబెట్టి మరొకరి ప్రాణాలతో చెలగాటడం ఆడే ఈ సాక్ష్యం నాకు అక్కర్లేదు అప్పు అంటుంది కావ్య. అనుకుంటుంది అప్పు. అయితే మొత్తానికి మాయ వల్ల సమస్య రాకుండా కళావతి ఏదో చేయబోతుందని అర్థమైంది. అదేంటి? తెలియాల్సింది ఉంటుంది. బహుశా మాయాని కలుస్తుందా? మాయ అసలు గుట్టుని రట్టు చేస్తుందా, లేదంటే ఏదైనా డీల్ కుదుర్చుకొని మాయ దూరం చేస్తుందా అనేది తెలియాల్సి ఉంటుంది. ఇక సీన్ కట్ చేసి రాజ్ బాబుని ఎత్తుకొని నిద్రపోచుతూ ఉంటాడు. ఇంతలో కావ్య గుమ్మం దగ్గర నుంచి వచ్చి రాజు మాటల్ని, గతంలో చేసిన త్యాగాలను అవన్నీ గుర్తు చేసుకుంటూ తండ్రి కోసం ఎన్ని అవమానాలు భరిస్తున్నారండి అనుకుంటూ ప్రేమగా జాలిగా చూస్తూ ఉంటుంది. అనుకోకుండా రాజు తనని చూడడంతో కళ్ళు తిప్పేసుకొని ఏం తెలియనట్టుగా లోపలికి వెళ్తుంది కళావతి. ఏంటి అలా చూస్తున్నావు అంటూ రాజు కోపంగా, మా ఆయన్ని నేను చూస్తున్నాను అంటుంది కావ్య. ఏంటి అంటాడు రాజు. మిమ్మల్ని కదండి నేను చూసింది. సరే, కానీ సహనంతో ఉండేవా ఆడవాళ్ళని భూదేవితో పోలుస్తారు. మరి సహనం అన్ని భరించి మగవాళ్ళని ఏ దేవుడితో ఎందుకు పోల్చలేదండి అంటుంది కావ్య. నాకేం తెలుస్తుంది అంటాడు రాజు. నిజమేలేండి, మీకేం తెలుస్తుంది అంటూ ఇల్లు సర్దుతూ ఉంటుంది కళావతి. రాజు మళ్ళీ బాబుని నిద్రపుచ్చే పనిలో పడతాడు. అయితే కళావతి మళ్ళీ రాజుని చూస్తూ ఉండిపోతుంది. అది గమనించిన రాజు మళ్ళీ ఏమైంది అలానే చూస్తున్నావు అంటాడు రాజు. చిన్న డౌట్ ఉంది కావ్య. ఏంటండి అంటాడు రాజు. ఏం లేదండి, మీకేమో మీ అమ్మగారి పోలిక, కానీ బాబుకేంటి మీ నాన్నగారి పోలిక అంటుంది కావ్య. భీతరపోయి చూస్తాడు రాజు. అదే తాతగారి పోలికలు వచ్చాయా? అంతేలేండి, ఇంకొందరికి మేనమామ పోలికలు వస్తూ ఉంటాయి. అలాగే వీడికి తాతగారి పోలికలు వచ్చినట్లు ఉన్నాయి. ఎంతైనా మిమ్మల్ని చూస్తుంటే మాత్రం ముచ్చటిస్తుందండి అంటుంది కావ్య. ఎందుకు అంటాడు రాజు. అదేనండి, ఆ బిడ్డ తల్లికి ఏ మాట ఇచ్చారో కానీ ఆ మాట కోసం మీరు ఎన్ని గొడవలు జరిగినా నోరు విప్పడం లేదంటే ఇచ్చిన మాటకు మీరు ఎలా కట్టుబడతారో అర్థమైంది అంటుంది కావ్య. ఎన్నడూ లేనిది నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావా అంటాడు రాజు. మీతో కొట్లాడితే లాభం ఏముంది లేండి, మీరు మీ అమ్మగారి మాటనే లెక్క చేయట్లేదు. ఆవిడ పెట్టిన గడువు రేపటితో పూర్తి అయిపోతుంది.
మీరు లెక్క చేయడం లేదు, ఏం జరుగుతుందని భయంగా లేదు, అదే ఆశ్చర్యంగా ఉంది అంటుంది కావ్య. నాకు నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నీ స్థానంలో ఆ స్వప్న కానీ అనామిక కానీ ఉంటే మేమంతా ఈ పాటికి పోలీస్ స్టేషన్లో ఉండేవాళ్ళం. కానీ నువ్వు అలా చేయలేదు, అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు అంటాడు రాజు. కర్మలకు సూర్యుడు సాక్షి, వివాహానికి అగ్నిదేవుడు సాక్షి, మనుషులకు సంబంధించిన మనస్సాక్షి, వీటన్నింటినీ అతీతంగా చెప్పేది ఆత్మసాక్షి. ఈ సాక్షుల కన్నా మించిన సాక్ష్యాలు, ఆధారాలు ఈ సృష్టిలో లేవు. మన మనస్సాక్షి నమ్మితే నేను పాటిస్తున్నాను. స్త్రీని సహజమైన భావోద్వేగాలకు లోనైతే కాపురాలు నిలబడతాయి అంటుంది కావ్య. రాజు అలానే చూస్తూ ఉండిపోతాడు. ప్రేమగా అభిమానంగా ఏంటి అన్నట్లుగా కళ్ళు ఎగిరేస్తుంది కళావతి. ఏం లేదు అన్నట్లుగా తల తిప్పేసుకుంటాడు రాజు. కాసేపు గార్డెన్లో ఒంటరిగా కూర్చోవాలని ఉంది, బాముని చూసుకుంటావా అంటాడు రాజు. ఇవ్వండి అంటూ అందుకుంటుంది కళావతి. రాజు మెట్లు దిగుతూ అప్పుడే అపర్ణాదేవి రాజుకి అడ్డంగా పడతాడు. రేపు గడువు పూర్తయింది, నువ్వు సమాధానం చెబుతావా లేదా అంటూ అందరి ముందు నిలదీస్తుంది. దొరికితే అవకాశం అనుకున్న రుద్రాన్ని తనదైన శైలితో సూటిపోటి మాటలతో విరుచుకుపడుతుంది. ఇంతలో బాబు నిద్రపుచ్చి కళావతి కిందకు వస్తుంది. జరుగుతున్న గొడవలను చూసి నిస్సాయంగా నిలబడుతుంది. ఇక కమింగ్ యాప్లో అందరినీ అపర్ణాదేవి షాక్ ఇస్తుంది. రాజు, నువ్వు నిజం చెప్పకపోతే ఇంట్లోంచి వెళ్ళేది నువ్వు కాదు నేను. రేపు తెల్లారేసరికి నేను ఇంట్లో ఉండను అని చెప్పి జైలుకి ఇస్తుంది. రాజు సహా అంత బిత్తర చూపులు చూస్తారు. మరి దేవిని ఆపేది ఎవరు, నిజం చెప్పేది ఎవరు అనేది తెలియాల్సి ఉంటుంది. ఇది ఈరోజు బ్రహ్మముడి సీరియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.